ఒక చిన్న గ్రామంలో రామ్ అనే తండ్రి తన కుమారుడు ఆర్యన్తో నివసిస్తుంటాడు. వారు ధనికులు కాకపోయినా ప్రేమతో కూడిన బంధాన్ని పంచుకుంటారు. రామ్ ఒక పెదకార్మికుడు, చెక్క బొమ్మలను తయారు చేసి విక్రయిస్తాడు. ప్రతిరోజూ సాయంత్రం ఇద్దరూ ఇంటి ముందు కూర్చొని సూర్యాస్తమాన్ని చూస్తూ మాట్లాడుకుంటారు. ప్రతిరోజూ రామ్ తెల్లవారుజామున లేచి చెక్క బొమ్మలు తయారు చేసి మార్కెట్లో అమ్ముతాడు. ఆర్యన్ తన తండ్రిని కష్టపడుతూ చూస్తాడు. ఎందుకు మనకు జీవితం ఇంత కష్టం అని ఆలోచిస్తాడు. అతను చదువుకుని మంచి స్థితికి చేరి తన తండ్రి సౌకర్యంగా జీవితం అందించాలనుకుంటాడు. ఒక సాయంత్రం ఆర్యన్ తన తండ్రితో, నాన్నా, నేను బాగా చదివి గొప్ప మనిషిని అవ్వాలి. మిమ్మల్ని గర్వపడేలా చేయాలి అని చెప్పాడు. రామ్ చిరునవ్వుతో, కుమారుడా, విద్యే నిజమైన సంపద. నీ భవిష్యత్తు కోసం నేను ఏదైనా చేస్తాను అని చెప్పాడు. ఆర్యన్ చదువుకోడానికి తండ్రి ఎక్కువ గంటలు పని చేస్తాడు. కొన్ని రోజులు తాను తినకుండా కొడుక్కి పుస్తకాలు కొనిపించడానికి పొదుపు చేస్తాడు. తన పాత పనిముట్లను అమ్మి కొడుకు చదువుకునేందుకు అండగా నిలుస్తాడు. కాని ఈ త్యాగాలను కొడుక్కి చెప్పడు. ఆర్యన్ ఓ పెద్ద ఇంజనీర్ అయ్యి విలాసవంతమైన జీవితాన్ని సంపాదించాడు. కొన్నేళ్ల తర్వాత కారులో తన గ్రామానికి తిరిగి వచ్చాడు. తన తండ్రిని చూస్తే అతను ఇంకా వర్క్షాప్లో చెక్క పనులు చేస్తూనే ఉన్నాడు. వెంటనే పరుగు తీసి తండ్రిని ఆలింగనం చేసుకుంటూ ఆర్యన్ తన తండ్రిని నగరానికి తీసుకెళ్లి మంచి ఇంట్లో ఉండేలా చేశాడు. కాని రామ్ తన చిన్న వర్క్షాప్లో చెక్క పనిని కొనసాగించాడు. పని నా ప్రార్థన. కాని ఇప్పుడు నా కొడుకు నా గొప్ప విజయంగా మారాడు అని ఆనందంగా అన్నాడు. తండ్రి త్యాగం పిల్లల జీవితాన్ని మార్చగలదు. పిల్లల విజయం తండ్రికి నిజమైన ఆనందం. ధనవంతుడు కావడం కాదు, గౌరవం మరియు ప్రేమే నిజమైన విజయం. మరిన్ని కథల కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.